Yeah. Coming to the next question. The salary of the worker is first increased by 5% and then decreased by 5%. Okay. What is the change in the salary? Okay. Right. చూడండి, సాలరీ ఆఫ్ ద వర్కర్, ఒక వర్కర్ యొక్క సాలరీ మొదట 5% ఇంక్రీజ్ చేశాడు, పెంచాడు. ఓకే. మరి సర్టన్ టైం తర్వాత దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 5%. ఎంత పెరిగిందో అంతే తగ్గింది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ శాలరీ పెరిగిందో అంత పర్సంటేజే తగ్గింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద శాలరీ? అయితే మొత్తంగా ఎంత మారింది అనేది క్వశ్చన్. అయితే ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు చాలామందికి ఆప్షన్స్లో ఏదో చోట ఇంకా తెలియపరుడు అయితే ఫస్ట్ ఆప్షన్లోనే ఏమిస్తాడంటే నో చేంజ్, మార్పే లేదని ఇస్తాడు. సమ్వేర్ ఇంకొక ఆప్షన్లో సమ్ 20% తగ్గిందనో 5% పెరిగిందనో, ఓకే, ఆప్షన్ సిలో పెరిగిందనో ఒక చోట తగ్గిందనో, ఓకే, లేదా 1% 2% తగ్గిందనో ఏదో ఒక 4 ఆప్షన్స్ అలా ఇస్తాడు. ఓకే. అన్నిట్లోకి మీకు ఇది చదివిన తర్వాత బాగా టెంప్టింగ్గా ఇష్టంగా కనపడే ఆప్షన్ ఇది. ఓకే, మీరు దాన్నే సెలెక్ట్ చేస్తారు. కానీ ఆన్సర్ అదేనా? ఎంత పర్సెంట్ పెంచారో అంతే తగ్గించారు. సో నో చేంజ్ కదా, మార్పు ఏం లేదు కదా. అవునా? అదే నిజమేనా? చూద్దాం. లెట్ us see. ఓకే, చూద్దాం. తొందర ఎందుకు పడ్డాం? ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరే చెప్పండి, పెరుగుతుందో లేదో, తగ్గుతుందో లేదో, లేదా అసలు మారుతుందో లేదో, మారదు అని చెప్తారో మరి మీ ఇష్టం అది. ఓకే. ఫస్ట్ విషయం ఏంటి ఇక్కడ? శాలరీ. ఆ శాలరీ ఆర్ వాట్ ఎవర్ ద అమౌంట్. ఒక అమౌంట్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? 100 అని ఒక అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఫస్ట్ వాడు 5% పెంచాడు. ఓకే. మీ ఈజీనెస్ కోసం నేను దీన్ని 10% పెంచాను అనుకుందాం. ఎంత అవుతుంది అది? 110. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నేను? అంత పర్సెంటేజే ఇక్కడ పెంచాను కదా, అంతే తగ్గించాలి. 10% తగ్గించాలి. తగ్గిస్తే నాకు 100 వస్తుందా? 100 మీద 10% పెంచాను, మళ్ళీ 110 మీద, బాగా వినండి, 100 మీద 10% పెంచాను, మళ్ళీ 100 మీదే 10% తగ్గిస్తే ఓకే, కంబ్యాక్ అవుతుంది. కానీ నేను ఇక్కడ చేసేది వేరే దాని మీద అండి. అమౌంట్ మారింది కదా, 10% పెంచిన తర్వాత అమౌంట్ మారింది కదా. ఇప్పుడు దీని మీద 10% ఎంత? 11. 110లో 11 తీసేస్తే ఎంత? 99. ఓకే. 100 అవ్వలేదు, అది అంతే ఉందా? లేదు, మారింది. నో చేంజ్ అనే ఆప్షన్ తప్పు. అవునా కదండి? ఇందాక నో చేంజ్ అనే ఆప్షన్ అయితే 100% తప్పు కదా. 10% అయినా, అది 5% అయినా సరే. ఓకే, 5% సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. సేమ్ ఉండని అది. ఓకే, రైట్. 100 ఎక్స్పెక్టెడ్ శాలరీ, నేను అనుకుంటున్న శాలరీ 100 అనుకుంటున్నా, మొత్తం లేదా శాలరీని 100% అనుకుంటున్నా. దాని మీద 5% పెంచాలి. చెప్పండి ఎంత అది? 105 అంతేనా? దీని మీద 5% అంతా 5. 100 5%, 5. ఓకే. ఇందులో మళ్ళీ 5%ఏ తగ్గించాలి. 5%ఏ తగ్గించాలి. ఎంత అవుతుంది 5% తగ్గిస్తే? ఇందులో 5% ఎంత? ఇది 10%, 10.5. 5% ఎంత? 5.25. ఓకేనా? 5.25. 10 105. ఓకే, సరే. ఇది అయితే 105 మైనస్ 5.25 ఎంత అవుతుందండి? 99.75 అయ్యింది, కానీ 100 అవ్వలేదు, అవ్వదు కూడా. వి వోంట్ గెట్ సేమ్ శాలరీ బ్యాక్ బై మేకింగ్ ద సేమ్ చేంజెస్ ఆఫ్ సేమ్ పర్సంటేజ్. ఓకే. ఎంత పర్సంటేజ్ అయితే పెంచామో అంతే తగ్గించిన, ఎంత పర్సంటేజ్ అయితే ఫస్ట్ తగ్గించామో తర్వాత మళ్ళీ అంతే పర్సంటేజ్ పెంచుతాము, అప్పుడు కూడా సేమ్ 100 రాదు. ఓకే. ఇక్కడ నేను 2 విషయాలు చెప్తున్నానండి, 2 విషయాలు మాట్లాడుతున్నాను. ఓకే. అప్పుడు ఇది వేరేగా ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుంది? ఓకే, ఎలా ఉంటుంది చూద్దాం. రైట్. దీన్ని అసలు ఈ కాన్సెప్ట్నే కమ్బ్యాక్ పర్సంటేజ్ టాపిక్ అని అంటారు దీన్ని. ఓకేనండి? ఈ కాన్సెప్ట్నే కమ్బ్యాక్ పర్సంటేజ్ అని అంటారు. ఇది ఎలా ఉంటుంది
ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అమౌంట్, ఎంతో కొంత అమౌంట్కి, ఓకే, ఒక ఖచ్చితమైన పర్సంటేజ్, వన్ స్పెసిఫిక్ పర్సంటేజ్, ఒక పర్టికులర్ అమౌంట్కి ఒక ఖచ్చితమైన పర్సంటేజ్ వన్స్ ఒకసారి పెంచి తర్వాత అదే పర్సంటేజ్ పెంచి అదే పర్సంటేజ్ తగ్గిస్తే రిజల్ట్, ఓకే, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఓకే, రిజల్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. న్యూమరికల్గానే చూద్దాం. 100 పర్సంటేజ్ అంతా ఏదో ఒక 20 తీసుకున్నా, 20%. ఫస్ట్ పెంచితే ఎంత అయింది? 120. ఓకే, 10% మీద 100 మీద 20% కదా మనం తీసుకుంది, రైట్. 20% పెంచితే 120 అవుతుంది. ఇప్పుడు సేమ్ పర్సంటేజ్ తగ్గించాలి, కానీ సేమ్ అమౌంట్ మీద కాదు. అమౌంట్ మారింది కదండి, ఆల్రెడీ పెంచాం కదా. పెంచాక ఇది ఏమైంది? ఇది 120 అయింది. ఇది 120 అయినప్పుడు ఇది కదా మనకు కీ. దీని మీద 20% తగ్గించాలి. 20 మీద 20% ఎంత? 10% 12, 20% 24, 96. అంతేనా? 120లో 20 పోతే 100, 4 పోతే 96. సో రిజల్ట్ ఏమైంది? 96 అయ్యింది. ఓకే, ఈసారి ఏం చేద్దాం? ఒకసారి తగ్గించి ఈ ప్రాసెస్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఏమన్నా మారుతుందా? రిజల్ట్ ఏమన్నా మారుతుందా? పెంచి తగ్గిస్తే 96 వచ్చింది, తగ్గించి పెంచినా కూడా 96 వస్తుంది. అవునా? చూద్దాం. సేమ్ అమౌంట్ ఈజ్ 100, దీని మీద 20% తగ్గించాలి, తగ్గిస్తే 80. అవునా? ఇందులో 100లో 20 ఈజ్ 20, సో 100 - 20 80. ఓకే, ఫస్ట్ ఏం చేశా? తగ్గించాను. ఇప్పుడు పెంచుతాను. ఇందులో 20% ఎంత అండి? 80లో 10% ఎంత? 8. 20% 16. సో ఈసారి ఏం చేయాలి? పెంచాలి. సో 80 + 16 96 అగైన్. ఓకే, సో పెంచి తగ్గించి పెంచిన రిజల్ట్ ఏమవుతుంది? 96 అవుతుంది. కానీ ఆ రిజల్ట్ని ఇదంతా చేయకుండా డైరెక్ట్గా చెప్పచ్చా? డైరెక్ట్గా ఇదంతా మాట్లాడకుండా అసలు ఈ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేయొచ్చా? ఇదిగోండి, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసేస్తున్నా. ఈ ప్రాసెస్ అంతా లేకుండా తీసేసి ప్రాసెస్ అంతా తీసేసా. ఇప్పుడు ఇదంతా లేదు. ఇది చూసి చెప్పాడు. ఏం చెప్పాడు? ఓకే, ఏం చెప్పాడు? ఒక అమౌంట్ ఒక పర్సంటేజ్ పెంచి తగ్గిస్తే, ఇదేం చేయకుండా డైరెక్ట్గా రిజల్ట్ చెప్పగలవా? చెప్పచ్చు. పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ అయితే చెప్పాలి. చెప్పాడుగా మనకు కూడా 5% అని. ఇక్కడ 20% అనుకున్నాం కదా, 20%. పెంచాం, తగ్గించాం. ఓకే, అయితే ఏమైంది? తగ్గించి పెంచాం, అది కూడా సేమ్ అయింది. సో మొత్తం మీద ఒక పర్సంటేజ్ తగ్గించి పెంచి తగ్గించినా అది డైరెక్ట్గా నాకు ఎంత రిజల్ట్ అవుతుందో చెప్పాలి. ఏమవుతుంది? మొత్తం మీద అయితే తగ్గుతుంది. తగ్గిందా? 2 చోట్ల తగ్గిందా? తగ్గుతుంది. ఎంతగా తగ్గుతుంది? ఈ పర్సంటేజ్ ఎక్స్ అయితే, ఓకే, x²/100గా తగ్గుతుంది. 100గా తగ్గుతుంది. ఇలాంటి క్వశ్చన్కి ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు మనము చేద్దాం. ఇదే చేద్దాం. 20² 400. 20² x is 20, 20² 400/100 క్యాన్సిల్. అంతా తగ్గాలి. దేని మీద తగ్గాలి? బేస్ మీద తగ్గాలి. -4 96. చూడు, ప్రాసెస్ అంతా అవాయిడ్ చేస్తూ వచ్చేసింది. రిజల్ట్ మనకు వచ్చేసింది. ఎలా వచ్చింది? కేవలం దీనివల్ల వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పెంచి తగ్గించు లేదా తగ్గించి పెంచు, ఏం చేసినా రిజల్ట్ అయితే ఇదే. ఓకే, రైట్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. మనకు ఇచ్చిన క్వశ్చన్కి వచ్చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, వీఆర్ బ్యాక్ విత్ అవర్ క్వశ్చన్. చేద్దామా? ఇక్కడ ఏం చేసాం? 10% పెంచి 10% తగ్గించాం. ఏమైంది? 99 అయింది. దీనికి కూడా చేద్దామా? వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఎక్స్ ఏంటి? ఎక్స్ ఏంటండి? ఎక్స్ ఈజ్ 10. అవునా? ఎక్స్ ఈజ్ 10 అయితే 10²/100 ఏమవ్వాలి? తగ్గాలి, రైట్. అంతే వచ్చిందా? చూద్దాం. 10² ఈజ్ 100. ఓకే, 100/100 ఎంత? అది 1 తగ్గాలి. 100 - 1 99 వచ్చిందండి. వస్తుంది, ఏది చేసినా అలాగే వస్తుంది.
మళ్ళీ ఇక్కడ 5% ఉంది కదా, 5% మనకు సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ చేసాం మనం. ఓకే, దీని మీద కూడా చెక్ చేద్దాం. 5% పెంచాం, 5% తగ్గించాం. ఒకవేళ క్వశ్చన్లో ఫస్ట్ తగ్గించి తర్వాత పెంచు, అందుకు కదా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, పెంచి పెంచినా ఏమవుతుంది, రిజల్ట్ ఏమీ మారదు, ఇట్ విల్ బి సేమ్. ఏంటా సేమ్, -(x²/100) జరుగుతుంది, అంటే తగ్గుతుంది. ఎంత, x²/100. ఇక్కడ x ఏంటి 5, 5² ఎంత 25/100 ఏమవుతుందండి, ఏమవుతుంది రిజల్ట్ 0.25 అవుతుంది. 100 - 0.25 ఎంత 99.75. అదే వచ్చింది కదా మనకు ఆన్సర్ కూడా. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఒక్కటే రూల్తో మనం అన్నిటినీ చేయొచ్చు. ఈ అన్నిటినీ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఏంటి కాన్సెప్ట్, కమ్ బ్యాక్. ఓకే, ఈ కాన్సెప్ట్ పేరేంటి, కమ్ బ్యాక్ పర్సంటేజ్ అనేది కాన్సెప్ట్. ఈ కమ్బ్యాక్ పర్సంటేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒక అమౌంట్ మీద, అది ఏ అమౌంట్ అన్నా కావచ్చు, అమౌంట్తో మనకు సంబంధం లేదుగా, పర్సంటేజెస్ సంబంధం. సో టోటల్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 100% ఈజ్ టోటల్. ఆ టోటల్ మీద ఎంతో కొంత పర్సంటేజ్ పెంచుతాం, తగ్గిస్తాం, లేదా తగ్గించి పెంచుతాం. ఓకే, ఫస్ట్ తగ్గించి తర్వాత పెంచుతాం, లేదా పెంచి మళ్ళీ తగ్గిస్తాం. ఏం చేసినా కూడా రిజల్ట్ ఏంటి, -(x²). x ఏంటి, ఆ పర్సంటేజ్. అవునా, ఎక్స్ పెంచి తగ్గించినా, ఎక్స్ తగ్గించి పెంచినా కూడా రిజల్ట్ ఏముంటుంది, x²/100, అది తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి, కమ్బ్యాక్ పర్సంటేజ్. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. క్లియర్? ఎస్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ద క్వశ్చన్ ఈస్, if income of Ravi is 20% more than that of Ram, then the income of Ram is how much percent less than that of Ravi? ఇది ఒక కంపారిటివ్ క్వశ్చన్ అండి. ఓకే, ఇందులో ఏం చెప్తున్నాడంటే ఇన్కమ్ ఆఫ్ రవి 20% మోర్ దాన్, 20% ఎక్కువ ఉందంట ఎవరికన్నా, రామ్ కన్నా. అయితే ఓకే, రవి ఇన్కమ్ రామ్ కన్నా 20% ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా నెంబర్స్ కళ్ళ ముందర కనపడాలి. అంటే రామ్ది ఎవరిది ఎక్స్పెక్ట్ చేస్తాం, రవిది ఎక్స్పెక్ట్ చేస్తామా, రామ్ది ఎక్స్పెక్ట్ చేస్తామా, రామ్ది ఎక్స్పెక్ట్ చేస్తాం. రామ్ది 100% అనుకుంటే, ఒక 100 అనుకుంటే, రామ్ కన్నా 20% ఎక్కువ ఉంది కదా, ఎవరిది, రవిది. అయితే రవి ఇన్కమ్ ఎంత అవుతుంది అప్పుడు, 120 అవుతుంది. ఈ విషయం చెప్పాడు అక్కడ. ఓకే, రామ్స్ ఇన్కమ్ 100 అయితే రవీస్ ఇన్కమ్ 20% ఎక్కువ, దట్ ఈస్ 120. దెన్ ద ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ దట్ ఆఫ్ రవి. అయితే రామ్ కన్నా రవిది 20% ఎక్కువ అని మాట్లాడాం కదా. అయితే రవి కన్నా రామ్ది ఇలా మాట్లాడితే ఎంత తక్కువ, కంపారిటింగ్ విత్ రవి, రామ్ది తక్కువే. రవితో పోల్చుకుంటే రామ్ది తక్కువ, ఖచ్చితంగా తక్కువ. ఎంత పర్సంటేజ్లో తక్కువ, అది కావాలి. ఎంత తక్కువ, 20 తక్కువ. ఎంత మీద, 120 మీద. ఓకే, ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది. ఎప్పటికైనా కూడా పర్సంటేజ్ రావాలి అంటే ఇంటూ 100 కంపల్సరీ ఉండాలి. అది కూడా దేనికి, ఒక ఫ్రాక్షన్కి. ఒక ఫ్రాక్షన్కి ఇంటూ 100% వేసామంటే ఖచ్చితంగా మనకు పర్సంటేజ్లో వస్తుంది. క్లియర్? మనం బేసిక్స్లో అదే మాట్లాడాం, మళ్ళీ చెప్తున్నాం ఊరికే. రైట్, 1/6 ఇంటూ 100 తెలిసిందే కదా మీకు, అది 16 2/3%. ఓకే, ది ఆన్సర్ ఈస్ 16 2/3%. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, రామ్ కెన్ బై 5 kgs మోర్ షుగర్ ఇన్ ₹100 as the price of the sugar has decreased by 10%. Find the actual price of the sugar. Okay, question is usual question. Right. కాన్సెప్ట్ చూడండి ఏమి ఇచ్చాడో, రామ్ కెన్ బై 5 kgs మోర్. ఓకే, 5 kgs ఎక్కువ కొనగలుగుతున్నాడు అంటే కెన్ బై 5 kgs ఎక్కువ కొనగలుగుతున్నాడు 100 రూపాయలకు. అంటే మామూలుగా ఎంతైతే 100 రూపాయలకు వచ్చేదో 100 రూపీస్ అమౌంట్కి ఎంతో కొంత షుగర్ వస్తుందండి యూజువల్గా. దేర్ విల్ బి సమ్ షుగర్, యూజువల్గా ఎంతో కొంత షుగర్ వస్తుంది. కానీ హీ కెన్ బై 5 kgs మోర్.
ఓకే, యూజువల్గా వచ్చే షుగర్ కన్నా ఒక 5 kgs ఎక్కువ వస్తుందంట, యాడ్ అవుతుందంట. ఎందుకు యాడ్ అవుతుంది, ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది? బికాస్ యాజ్ ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ బై 10%. అంటే ఈ 100 తగ్గిందనా? కాదండి, ఇది ప్రైస్ కాదు, ఇది రెవెన్యూ. ఓకే, రెవెన్యూ అంటే మొత్తంగా అతను ఖర్చు పెట్టిన సొమ్ము. టోటల్గా అతను ఖర్చు పెట్టిన ఖర్చు 100 రూపాయలు. 100 రూపాయలకి షుగర్ కొనేవాడు మామూలుగా. ఓకే, 100 రూపీస్కి షుగర్ కొనేవాడు మామూలుగా వెళ్ళి. అయితే ఈసారి మామూలుగా 100 రూపాయలకి ఎంత షుగర్ అయితే తీసుకొని వెళ్ళేవాడో ఇంటికి, అంతకన్నా 5 kgs ఎక్కువ వచ్చిందంట. ఎందుకు అలా ఎక్కువ వచ్చింది? ఆ షుగర్ యొక్క రేట్, ప్రైస్ 100 కాదండి, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఆ షుగర్ యొక్క ప్రైస్ తగ్గింది. ఎంతో ఉంది, అది ఎంతో తెలియదు మనకు, అదే కనుక్కోవాలి. వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్, అదే మనం కనుక్కోవాల్సిందే అది. ఓకేనా, అసలు క్వశ్చనే అది. డైరెక్ట్గా అక్కడ ఇస్తాడా, మరి క్వశ్చన్లోనే ఇస్తాడా మనకు? ఇవ్వడు కదా. సో ఇది రెవెన్యూ. రెవెన్యూ అంటే మొత్తంగా 100 రూపాయలు పెట్టేవాడు. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదేంటో చెప్తా. ప్రైస్ ఎంతో ఉంది, అదే మనం కనుక్కోవాల్సిన ప్రైస్. ఓకే, ఆ ప్రైస్ ఏమైంది? తగ్గింది. ఎంత తగ్గింది? 10% తగ్గింది. ఇది జరగడం వల్ల, బికాజ్ ఆఫ్ దిస్ ఇది జరుగుతూ ఉంది. ఓకే, ఏం జరుగుతూ ఉంది? ప్రైస్ ఏదైతే ఉందో అది 10% తగ్గడం వల్ల మనకు 5 kgs ఎక్కువ వస్తుంది. ఎప్పుడు? మామూలుగా ఎప్పుడు ఇది యూజువల్గా జరిగే ప్రాసెస్. ప్రతిసారి 100 రూపాయలకి వెళ్ళి షుగర్ కొనేవాడు. ప్రతి నెలకు అనుకుందాం, నెలకి 100 రూపాయలు షుగర్ కొనేవాడు. ఎంతో కొంత అమౌంట్ వచ్చేది. ఇది ఒక P అమౌంట్ లేదా Q అమౌంట్, Q క్వాంటిటీస్, Q కేజెస్ ఆఫ్ షుగర్ వచ్చేది మనకు 100 రూపాయలకు. ఓకేనా, 100 రూపాయలకు Q అనే అమౌంట్ కేజెస్ ఆఫ్ షుగర్ వచ్చేది. అయితే అది ఎంత కేజీ అది తెలీదు, అదే కనుక్కోవాలి. అది ఆ పర్ కేజీ రేటు 10% తగ్గింది. తగ్గడం వల్ల మామూలుగా వచ్చే Q కన్నా ఏమైంది? Q + 5 kgs అయ్యింది. ఓకేనండి, ఇది క్వశ్చన్. ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చూడండి. ఓకే, ఈ మోడల్ని, ఇది కూడా ఒక మంచి మోడల్ అండి పర్సంటేజెస్లో. ఈ మోడల్ని మనము కన్జంప్షన్ మోడల్, కన్జంప్షన్. ఓకే, ఈ మోడల్లో ఎక్కువగా వాడే పదం ఇది, కన్జంప్షన్ మోడల్ ఆఫ్ పర్సంటేజెస్. కన్జంప్షన్ మోడల్ ఆఫ్ పర్సంటేజెస్ అంటారు దీన్ని. ఓకేనా, రైట్. ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి ఇవి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ రెవెన్యూ తీసుకుందాం. మంత్లీ రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ టీ. ఓకే, నేను టీ తాగుతానండి, ప్రతిరోజు టీ తాగుతా. ఓకే, దాని యొక్క మంత్లీ రెవెన్యూ ఒక ప్రైస్, టీ యొక్క ప్రైస్, కన్జంప్షన్ అంటే వాడకం. ఓకే, ప్రైస్ అంటే ధర. ఓకేనా, ప్రైస్, రేట్, ధర, కన్జంప్షన్ అంటే వాడకం. అంటే ఈ మోడల్ ఏంటి? వాడకానికి సంబంధించిన మోడల్. ఓకే, వాడకానికి ప్రైస్కి రిలేషన్ ఉంటుంది, కానీ రెవెన్యూ మారకూడదు, ఇది మాత్రం మారకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ ద టీ 10 రూపీస్ అనుకుందాం. ఓకే, రోజు 2 కప్పులు తాగుతానండి. సో వాడకం ఎంత? అది ఎప్పుడు? మంత్లీ. ఇదంతా మంత్లీనే, మంత్లీ ఫర్ మంత్, నెలకి ఇదంతా నెలకి. ఓకే, నెలకు నా వాడకం ఎంత? రోజుకు 2 అంటే నెలకి యూజువల్గా 60 కప్స్. ఓకేనా, రైట్. ఇది మంచి ఎగ్జాంపుల్ మనకు. టీ ధర 10 రూపాయలు, నెలకు 60 కప్పులు తాగుతాను నేను. అంటే రెవెన్యూ ఎంత అయింది? 600. ఇది జరుగుతూ ఉంది గత 2 సంవత్సరాలుగా. ఓకేనా, ఈ 2020 చాలా స్పెషల్ సంవత్సరం కదా. 2020లో ఏం జరిగింది? కరోనా వచ్చింది. రావడం వల్ల
చాలామంది ఇలాంటి వ్యాపారస్తులకు పాపం ఇబ్బందులు వచ్చాయి. వీళ్ళు ఏం చేశారు, ఆ ఇబ్బందులను కవర్ చేయడానికి రేటు పెంచాడు. మొదటగా ఏం చేశాడు, నేను ఎక్కడైతే ఏ షాప్లో అయితే టీ తాగుతానో అతను 10 రూపాయలు అమ్మేవాడు, ఇప్పుడు 12 అమ్ముతున్నాడు. ఆఫర్ ఇచ్చాడు, మాకు స్పెషల్ ఆఫర్. అయితే నాకు టీ రేటు పెరిగింది కదా అని శాలరీ పెరగట్లేదు. అలా పెరుగుతుందా? పెరగదు. సో టీ రేటు పెరిగితే శాలరీలు పెరగవండి. ఓకే, సో శాలరీ పెరగలేదు కాబట్టి నేను నెలకు 600 మాత్రమే ఖర్చు పెట్టగలను, అంతకంటే ఎక్కువ పెట్టలేను. దీనికి రెవెన్యూ ఫిక్స్ అయ్యా. ఓహో, టీకి ప్రతి నెల 600 అని ఫిక్స్ అయిపోయా నేను. ఓకే, ఫిక్స్ అయిపోయా. సో ఈ నెల కూడా నేను 600 మాత్రమే ఖర్చు పెట్టగలను, రైట్. కానీ టీ ప్రైస్ ఏమో పెరిగింది. ఓకే, పైన క్వశ్చన్లో ఎలా మాట్లాడాడు, ప్రైస్ ఎలా పర్సెంటేజ్లో మాట్లాడాడు. సో దీన్ని కూడా పర్సెంటేజ్లో మాట్లాడదామా? సరే, ఫస్ట్ అయితే కాన్సెప్ట్ చూద్దాం. ప్రైస్ పెరిగింది, పెరిగితే ఓకే, పెరిగితే నా వాడకం పెరుగుతుందా? పెరిగితే వాడకం కూడా పెంచాననుకో. ఓకే, రూపాయి చాక్లెట్లు ఉన్నాయి, 1 రూపీ చాక్లెట్లు, నాకు 5 కావాలి, 5 కొన్నా, 5 రూపాయలు అయ్యింది. ఓకే, 1 రూపీ చాక్లెట్స్ నేను 5 చాక్లెట్లు తింటాను, 5 తీసుకున్నా, 5 రూపాయలు అయింది. 2 రూపీస్ చాక్లెట్స్ వచ్చాయి, 1 రూపీ చాక్లెట్ లేవు, 2 రూపీస్ చాక్లెట్ ఉన్నాయి. అప్పుడు నేను అవి కూడా 5 తీసుకుంటే నాకు 5 రూపాయలకే వస్తాయా? రావు. రేటు పెరిగినప్పుడు వాడకం తగ్గించాలి. అప్పుడు మన బడ్జెట్, నా బడ్జెట్ ఏమో 5 రూపీసే. 5 రూపీస్లో ఎన్ని వస్తాయి? 2 రూపాయల చాక్లెట్లు 2 వస్తాయి, ఇంకొక రూపాయి మిగులుతుంది మనకి. ఓకే, రైట్. ఆ విధంగా మనం ఇది చూస్తే ప్రైస్ ఏమో పెరిగింది, నా వాడకం తగ్గాలి. ఎంత తగ్గాలి? ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 20% పెరిగింది. అవునా? 20% పెరిగింది. అయితే కప్స్ ఎంత తగ్గుతాయి? ఏముందండి, ఇక్కడ సింపుల్. 10 60 మల్టిప్లై చేస్తే 600. అట్లా ఇక్కడ 12, అది ఎంత? బై 12 చేయి. ఎంత అయింది? అది 5. సో 50. ఓకే, 50 కప్స్. ఓకేనండి. 10 రూపాయలకి బడ్జెట్ 600 ఉండాలంటే 60 కప్పులు వస్తాయి. 12 రూపాయలు అయినప్పుడు బడ్జెట్ 600 ఉండాలంటే 50 కప్పులే వస్తాయి, ఎక్కువ రావు. అయితే నేనేం చేయాలి? ఒక 10 సార్లు టీ తాగడం మానేయాలి. ఓకే, 10 టైమ్స్ టీ తాగడం నేను మానేయాలి. లేదా 10 సార్లు నా ఫ్రెండ్తో బిల్ కట్టించాలి. ఓకే, ఇదొక ఆప్షన్ ఉందండి మనకు, రైట్. సో ఈసారి ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఫ్రెండ్తో పాటు వెళ్ళి టీ తాగాలి నేను. ఓకే, ఫైన్. ఇంకొకటి నేనేం చేశా, నాకు ఫ్రెండ్ దొరకట్లా కాబట్టి నేనేం చేశా, ఆ రోజు వెళ్ళే షాప్కి వెళ్ళకుండా వేరే షాప్కి వెళ్ళా. అక్కడేమో టీ 8 రూపాయలే. ఇది కొంచెం కన్వీనియంట్ మనకు, ముందు బడ్జెట్ కంటే ఇంకా తగ్గింది బడ్జెట్. అయినా కూడా ఎలాగో 600 పెట్టి ఫిక్స్ అయ్యాం కదా. సో 600కి ఎన్ని కప్పులు వస్తాయి అని తాగేద్దాం. ఎన్ని వస్తాయండి? 8 రూపీస్ అన్నప్పుడు 600కి ఎన్ని కప్పులు వస్తాయి? ఎన్ని వస్తాయి? బై 8, 7s 56, 5s 56 అంటే 4 కదా మిగిలేది, 40, 5s 75 కప్స్ వస్తాయి. ఓకే, 75 కప్స్, రైట్. ఒక నెల 10 సార్లు నేను మా ఫ్రెండ్కి బిల్ వేసా, వాడు పెట్టాడు పాపం, ఎందుకంటే నా బడ్జెట్ అయిపోయింది కాబట్టి. ఈ నెక్స్ట్ మంత్ వేరే షాప్కి వెళ్ళా కదా, ఇక్కడ కూడా టీ ఓకే బాగానే ఉంది. సో ఈసారి నాకు 15 కప్స్ ఎక్కువ వస్తాయి, 15 కప్స్ ఎక్కువ వస్తాయి. ఈసారి నేనేం చేస్తా, ఒక 15 టైమ్స్ నా ఫ్రెండ్కి నేనే బిల్ కడతా. ఓకే, సరిపోయిందిగా, వాడికి సంతోషమే, నాకు సంతోషమే, ఎలాగో నాకు బడ్జెట్ ఉంది, ఇబ్బంది లేదు, రైట్. ఇది జరుగుతుందండి. అయితే ఈ విషయాన్ని పర్సెంటేజెస్లో మాట్లాడాలి. ఓకే, ఎలా మాట్లాడాలి? రెవెన్యూ మాత్రం మారకూడదు. ఓకే, ప్రైస్ కన్జంప్షన్లోనే ఉండాలి. తర్వాత ఇంకొక అస్సలు విషయం ఏంటంటే, క్వశ్చన్ చూడండి ఎలా ఇస్తాడు. క్వశ్చన్లో ప్రైస్ చెప్పడు, వాడకం చెప్తాడా, కన్జంప్షన్ చెప్తాడా? చెప్పడు. ఓకే, ప్రైజ్లో వచ్చిన మార్పు చెప్తాడు. ప్రైజ్లో చేంజ్ ఏదైతే ఉందో, మార్పు అది చెప్తాడు కానీ ప్రైస్ చెప్పడు. ఓకే, కన్జంప్షన్లో కూడా ఏమన్నా మార్పు ఉంటే, లేదా ప్రైజ్లో మార్పు లేకపోతే కన్జంప్షన్లో మార్పు,
చెప్తాడు కానీ కన్జంప్షన్ ఎంత ఉందో చెప్పడు. ఓకే, మహా అయితే ఇలా రెవెన్యూ చెప్పొచ్చు. ఓకేనండి. తర్వాత కన్జంప్షన్ వల్ల వచ్చిన మార్పు ఉంది చూడండి. కన్జంప్షన్ వల్ల వచ్చిన మార్పు, ఎంత మార్పు వచ్చింది? కన్జంప్షన్ ప్రైస్ మారడం వల్ల, ప్రైస్లో మార్పు చెప్పాడు 10% మారిందని. ఇదిగో ఇక్కడ ఉంది, ప్రైస్ 10% తగ్గింది అని చెప్పాడు. కన్జంప్షన్లో మార్పు 5 kgs మారింది అని చెప్పాడు. కానీ ప్రైస్ చెప్పలేదు, కన్జంప్షన్ చెప్పలేదు. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడే చేద్దామండి, దీని లేదు, కంటిన్యూ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫస్ట్ ఇది చూసిన తర్వాత మనం మన క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి. మొదట ఏదైతే ప్రైస్ ఉందో, ఓకే, మనకు ప్రైస్ చెప్పలేదు, ఏదైనా ఉండని, అది ఎంతైనా ఉండని ప్రైస్, వీటితో పని లేదు మనకు అసలు. ఓకే, రెవెన్యూ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ రెవెన్యూ. ఓకే, ప్రైస్ ఎంతో ఉందండి, ఉన్నది కాస్త 20% పెరిగింది. ఎంత పెరిగింది? 20% పెరిగింది. అయితే పెరిగింది కదా, 20% పెరిగింది కదా, 10 to 12, 20% పెరిగింది. కన్జంప్షన్ ఎంత తగ్గింది? అమౌంట్ పరంగా అయితే 10 cups తగ్గింది. కానీ అది పర్సంటేజ్లో చెప్పాలంటే, ఓకే, ఎంత మీద 10 cups తగ్గింది? 60 మీద. దీంతోనే కంపేర్ చేస్తాం కదా, 60 మీద తగ్గింది. ఇక్కడ 2 rupees తగ్గింది, 2 rupees పెరిగింది. ఎంత మీద? 12 మీదనా? కాదు, 10 మీద. 10 మీద 2 rupees పెరిగింది. సో ఇది బేస్ 2/10. అట్లా ఇది 20% అయ్యింది. ఆ విధంగా 1/6 ఫ్రాక్షన్ వచ్చింది ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని కూడా ఫ్రాక్షన్లో మాట్లాడుకోవచ్చుగా, 1/5. యాక్చువల్గా మనం ఫ్రాక్షన్స్లో మాట్లాడుకోవడమే కరెక్ట్గా ఉంటుందండి. పర్సంటేజ్ కన్నా ఇది చాలా కంఫర్ట్. ఎందుకు కంఫర్ట్? అలా కూడా చేయొచ్చు, బట్ అది కాస్త పెద్దగా వస్తుంది ఆన్సర్. మనకు పెద్దగా రాకూడదు కదా, చిన్నగా రావాలి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ మాత్రం పెద్దగా ఉంటుందండి, దాని గురించి డౌట్ పెట్టుకోవద్దండి. రైట్, 1/5 ప్రైస్ పెరిగినప్పుడు, 1/5 పార్ట్ ఆఫ్ ప్రైస్ పెరిగినప్పుడు కన్జంప్షన్ వాడకం అనేది 1/6 పార్ట్ తగ్గాలి. ఓకే, ఏమైనా రిలేషన్ కనపడుతుందా? ఒక్క నంబర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సరే, ఓకే ఉండని. తర్వాత కూడా అలాగే ఉందా చూద్దాం. తర్వాత కూడా అలాగే ఉందో లేదో చూద్దాం. ఈసారి ఏమైంది? ఫర్దర్ ప్రైస్ అనేది సేమ్ 20%, 2 rupees కదా, ఇక్కడ కూడా 2 rupees, 2/10 తగ్గింది. 8 rupeesకి వచ్చింది, 8 rupeesకి. ఓకే, 10 నుంచి 2 rupees తగ్గి 8 rupeesకి వచ్చింది. అంటే 2/10 20%, 1/5 దట్ ఈస్ 20%. అంటే 1/5 ఏమైంది? తగ్గింది. ఇక్కడ ప్రైస్ తగ్గితే వాడకం పెరుగుతుంది. మన క్వశ్చన్లో కూడా 10% ప్రైస్ తగ్గితే 5 kgs ఎక్కువ వచ్చాయి కదా. సో ప్రైస్ తగ్గితే వాడకం పెరుగుతుంది. ఎంతగా పెరుగుతుంది? 1/, డైరెక్ట్గా చెప్పగలమా? చెప్పొచ్చు, బట్ ఎందుకు ఫస్ట్ చెక్ చేద్దాం. రైట్, డైరెక్ట్గా చెప్పంటే కూడా నేను బ్లైండ్గా చెప్తాను. ఇదిగో 5 కదా, ఇక్కడ 4 ఉంటుంది. ఎలా చెప్తావు సార్? చూడు ఎలా చెప్తాను. 60 ఉన్నది 75 అయింది, అవునా? డిఫరెన్స్ ఎంత? 15 cups. 15/75 16 ఎప్పటికీ 16. ఎంత ఇది చూడు, 1/4 వచ్చేసిందా? 1/4. ఓకే, ఎలా వస్తుంది ఇది? ఎలా వస్తుంది? ఎట్లా చెప్తావు నువ్వు అట్లా? ఓకే, యాక్చువల్గా ఇలా ఫ్రాక్షన్ ఏది ఇచ్చినా దాన్ని ఇట్లా ఫ్రాక్షన్లోకి పర్సంటేజ్ ఏది ఇచ్చినా దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పొచ్చు, ఫట్టని అలా చెప్పేయచ్చు. ఎలా చెప్తాం అలాగా? చూడు, నేను చెప్పి చూపిస్తా. 20% అన్నాడు, ఏమన్నాడు? 1/5 పెరిగింది అన్నాడు. అప్పుడు కన్జంప్షన్ అనేది తగ్గాలి. ఓకే, తగ్గాలి. ఎంత తగ్గాలి? అది కూడా 1/5. ఇక్కడేమో వాల్యూ తగ్గాలి అన్నప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అందుకే 1 పెట్టా. ఇక్కడ 5 ఉన్నది, అంతే ఉండకూడదు, తగ్గాలి అంటే డినామినేటర్లో పెద్ద నెంబర్ రావాలి. ఆ పెద్ద ఎంత? ఒక్కటే, +1. ఎప్పటికీ కూడా డిఫరెన్స్ 1 వస్తుంది. కన్జంప్షన్కి దానికి ఉన్న రూల్ ఏంటంటే ఈ 1. ఓకేనా? 1 డిఫరెన్స్తో ఉంటుంది. అది ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఎట్లా కనుక్కుంటున్నాం? ఇక్కడ 1/5
పెరిగింది. ఇక్కడ పెరిగిందంటే ఇక్కడ కన్జంప్షన్లో తగ్గాలి. తగ్గాలంటే 1/, ఇక్కడ 5 ప్లేస్లో ఏం రావాలి, డినామినేటర్లో పెద్ద నెంబర్ వస్తే వాల్యూ, మొత్తంగా వాల్యూ తగ్గాలి, విలువ తగ్గాలి. విలువ తగ్గాలంటే డినామినేటర్లో పెద్ద నెంబర్ ఉండాలి. సో +1 6. ఒకవేళ అదే 1/5 తగ్గింది, ఏమైంది ఇక్కడ తగ్గింది. తగ్గినప్పుడు అటువైపుగా 1/, ఇదంతా తెలియదు మనకు. 5 అక్కడ వాల్యూ ఏమవ్వాలి, పెరగాలి. చూడు పెరగాలంటే డినామినేటర్లో చిన్న నెంబర్ ఉండాలి. ఎంత చిన్నగా ఉండాలి, ఎప్పటికీ 1 ఉండాలి. -1 వచ్చేసిందండి. ఇలాంటివి మీరు ఎన్నైనా తీసుకోండి ఎగ్జాంపుల్స్. ఓకే, ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఏ మార్పు ఉండదు. ఓకే, చూడండి ఇక్కడ ప్రైస్, కన్జంప్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ 1/4 తగ్గింది. ఓకే, అంటే 25% తగ్గింది. ప్రైస్ 25% తగ్గితే, అంటే 1/4 తగ్గితే కన్జంప్షన్ పెరగాలి. ఎంత పెరగాలి, మనం బ్లైండ్ రూల్లో వెళ్ళిపోదాం ఫస్ట్, తర్వాత చెక్ చేసుకుందాం. ఇంకోటి, మేము చెప్పే ప్రతి విషయాన్ని మీరు చెక్ చేయండి, వెరిఫై చేయండి. ఓకేనా, ఊరికే చెప్పింది డైరెక్ట్గా రాసుకుందండి. క్యాలిక్యులేటర్లు అవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర, మా దగ్గర అంటే అవన్నీ ఉండవు. మేము డైరెక్ట్గా చేస్తాం, మేము చేయగలం కూడా. మీరు చెక్ చేసుకొని ఒకసారి కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకుంటే మీకు రిలాక్స్ ఫీలింగ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. నాకు ఎలాగో చాలా ఉంది. ఓకే, మీకోసం ఇదంతా. రైట్, 1/4 తగ్గితే కన్జంప్షన్ పెరుగుతుంది. ఎంతైనా తగ్గని, అక్కడైతే పెరగాలి, ఇక్కడ తగ్గితే అక్కడ పెరగాలి. ఇది బ్లైండ్ రూల్ ఒకటి. ఓకే, ఇక్కడ 1/4 ఉంది, ఇక్కడ కూడా 1/. ఓకే, రెండో పని అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన పని 4. 5 రావాలా 6 రావాలా, అది ఇవి చెప్తాయి. ఎలా చెప్తాయి, ఇది చెప్తుంది ముఖ్యంగా. 4 ఇక్కడ పోయి ఏం చేయాలి, పెంచాలి. విలువ పెంచాలి అంటే డినామినేటర్లో చిన్న నెంబర్ రావాలి, దీనికన్నా చిన్న నెంబర్ 3. చెక్ చేద్దామా దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 10 రూపీస్ ఉండేది 25% తగ్గాలి, 7.5 కావాలి. ఓకే, ఈ 10 రూపీస్ ఉండేది కాస్త 100 యూనిట్స్ వాడేవాళ్ళం అనుకుందాం. 10 రూపీస్ 100 యూనిట్స్ అంటే రెవెన్యూ ఎంత అవుతుంది మనకి, ఇది కదా బేస్, దీని ఆధారంగా కదా ఎంత జరుగుతుంది. రెవెన్యూ 1000. ఓకే, రెవెన్యూ 1000 అయితే ఇప్పుడు కూడా రెవెన్యూ 1000 రావాలి. అంటే 1000/7.5 ఎంత అండి, 1000/7.5 చేయండి, ఏమి ఇబ్బంది పడద్దండి. 25, ఈ డెసిమల్ తీసేస్తాను నేను. డెసిమల్ తీసేసి దీన్ని 75 చేస్తా. ఇక్కడ 75 చేస్తే ఇక్కడ ఇంకో డెసిమల్ పెంచాలి. ఓకే, ఎస్, 75 3s 75 4s 400/3. ఓకే, వాట్ ఈజ్ 1/3? 1/3 ఈజ్ 33 1/3. 400/3 × 4. లేదా దీన్ని 4/3 చూడండి జాగ్రత్తగా, ఈక్వల్ టు 3/3 + 1/3 అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా. నేను మీకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఊరికే. 3/3 ఏమవుతుంది, 1 అవుతుంది. 1 అంటే 100, 1/3 ఈజ్ 33 + 33 1/3. సో డైరెక్ట్గా మొత్తంగా ఏమైంది, అది 133 1/3 అయింది. సో 100 133 1/3 అయిందంటే మార్పు ఎంత, 33 1/3నే మార్పు. ఆ మార్పే కదా 1/3%, 1/3 పార్టే కదా 33 1/3 అంటే. 1/3 ఎంత అని మాట్లాడుకున్నాం, 33 1/3% అనే మాట్లాడుకున్నాం కదా, అదే ఇది. ఇప్పుడు కంటిన్యూ చేస్తే ప్రైస్, కన్జంప్షన్. ప్రైస్ 1/2 తగ్గితే ఓకే, కన్జంప్షన్ పెరగాలి. ఎంత పెరుగుతుంది, ఇక్కడ వాల్యూ పెరగాలి. ఓకే, పెరగాలి అంటే -1 అంటే 1/1, 100% పెరగాలి. అది ఎట్లా, అలా కూడా అవుతుందా చూద్దాం. 10 రూపీస్ ఉండేది, ప్రైస్ ఎంత తగ్గింది, సగానికి పడిపోయింది.
ఓకే, యూనిట్స్ ఎన్ని ఉండేవి? 100 యూనిట్స్, లేదా 10 యూనిట్సే తీసుకో. ఇప్పుడు రెవెన్యూ ఎంత? 100. ఇప్పుడు కూడా రెవెన్యూ ఎంత? 100. అర్థమవుతుందండి? ఇది రెవెన్యూ. ఓకే, 10 రూపాయలు ఉండేది, దీనికోసం చెప్తున్నా, దీనికి ఎగ్జాంపుల్ ఇది. 10 రూపాయల వస్తువు 5 రూపాయలకి పడిపోయింది. 10 రూపాయలు ఉండేది, దానికి 10 రూపాయలు వచ్చాయి, మనకు 10 వస్తువులు వచ్చాయి, లేదా 10 కప్స్, సేమ్ కప్స్ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు కప్పు టీ 5 రూపాయలే. సో నేను ఎన్ని టీలు తాగలను? 20 టీలు తాగలను, 20 కప్పులు తాగలను. అవునా? 100 రూపాయలు నా బడ్జెట్ అయినప్పుడు 20 కప్పులు తాగలనా? హ్యాపీగా తాగలను. సో ఎంత పెరిగింది? 10, ఇంకొక 10 పెరిగింది, అంటే 100% పెరిగింది. సో నో డౌట్ అబౌట్ ఇట్, దాని గురించి డౌటే పెట్టుకోవద్దండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఈసారి 40% పెరిగింది. 40% పెరిగింది. పెంచుదామా తగ్గిద్దామా? ఓకే, పెంచుదాం. ఇక్కడ తగ్గించాం కదా, సరే పెంచుదాం. అంటే 2/5. ఓకే, 2/5. మరి ఇక్కడ 1 లేదుగా, దాన్ని ఎలా చేస్తాం? డైరెక్ట్గా మామూలుగా చేద్దామా? వద్దు, అలాగే చెయ్యి. 2/5ని మనము 2/5 పెరిగింది. 2/5ని మనము 1/5/2 అనుకోవచ్చా? 1/5/2 కిందికి తీసుకొచ్చేదాన్ని హ్యాపీగా తీసుకురావచ్చు. అంతా సేమ్, రెండు సేమ్. ఓకే, 1/5/2 పెరిగితే ఇక్కడ తగ్గాలన్నప్పుడు ఏం కావాలి? 1/5/2 +1 వస్తుందా -1 వస్తుందా? ఇక్కడ తగ్గాలి అంటే ఇక్కడ విలువ పెరగాలి. సో 5/2 + 1 విచ్ ఈస్, చెప్పండి ఎంతనో అది? 2/2 కదా, 7/2. 1/7/2. 1/7/2 అంటే 2/7, which is also called as 3.5. ఓకే, 3.5, వాట్ ఎవర్ పర్సంటేజ్లో మాట్లాడితే. 1/7 అంటే ఎంత? 1/7 అంటే 14 2/7%. అదే 2/7 అయితే 28 4/7%. చూడండి, ఒకవేళ మనం పర్సంటేజ్ పరంగా క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఓకే 40% వచ్చింది, అక్కడ 28 4/7% రావాలి. అంటే మనం కొంచెం కష్టపడాలనేది అక్కడ అర్థమవుతుందా? ఓకే, సో దీనికన్నా ఫ్రాక్షన్లోకి మార్చుకొని చేస్తేనే చాలా, చూడండి ఎంత సింపుల్గా వస్తుందో. ఇది కన్జంప్షన్ మోడల్. ఓకేనా? కన్జంప్షన్ మోడల్ ఇది. అయితే ఈ కన్జంప్షన్ మోడల్లో మనకు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అక్కడి వరకే ఇవ్వలేదు, దాన్ని దాటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? దాటి ఎంత కన్జంప్షన్లో మార్పు ఉందో, అదే మనకు 1/నెక్స్ట్ చేస్తున్నాం కదా, ఆ మార్పు కూడా ఇచ్చాడు. అయితే దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. సాల్వ్ చేసి ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఇది కాన్సెప్ట్. రెవెన్యూ 100 అంతే ఉంటుంది. యూజువల్గా ఎంత రావాలో అంతకంటే 5 కేజీలు ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది అలాగా? ప్రైస్ ఏదైతే ఉందో, ప్రైస్ అనే ఎక్స్ ఏదైతే ఉందో అది 10% తగ్గింది. సో తగ్గితే కన్జంప్షన్ ఎంత పెరుగుతుంది? ఎంతో కొంత పెరుగుతుంది. పెరిగిందా 5 కేజీస్కి సమానం. అంతే క్వశ్చన్ అంతే. చాలా ఈజీగా ఉంది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది ఈజీగా. ఓకేనా? ఇప్పుడు మనం మన క్వశ్చన్ మీదకి వచ్చేద్దామండి. మన క్వశ్చన్ ఇది రామ్ కెన్ బై 5 kgs more sugar in ₹100 as the price of the sugar decreased by 10%. Find the actual price. మనం కనుక్కోవాల్సింది ఇది. ఓకే, అండ్ ప్రాసెస్ ఏంటి? మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, చాలా ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నాం. ఏంటి? ప్రైస్, కన్జంప్షన్, రిలేషన్. ఈ రెండింటి మధ్య రిలేషన్తోనే మనం ముందుకెళ్తాం. ఇక్కడ ప్రైస్ కన్జంప్షన్ వీడిచ్చిన రిలేషన్ ఏంటి? 100 ఏంటి ఇక్కడ? 100 రెవెన్యూ అండి, మర్చిపోద్దండి. ఇది 100 ప్రైస్ కాదు, 100 రెవెన్యూ. ఇది అమౌంటే, ప్రైస్ కూడా అమౌంటే మామూలుగా, కానీ ఇక్కడ 100 ఈజ్ రెవెన్యూ, ప్రైస్ కాదు. మనం కనుక్కోవాల్సింది ప్రైస్. ఓకే, మనం కనుక్కోవాల్సింది ప్రైస్. అయితే ప్రైస్ పర్సంటేజ్ యొక్క చేంజ్, మార్పు ఇచ్చాడు. ప్రైస్లో మార్పు ఎంత మార్పు ఉంది? 10% ఉంది. అది ఎలా ఉంది? తగ్గిందా పెరిగిందా? తగ్గింది, డిక్రీస్డ్. దాన్ని మనం యూజువల్గా ఏం చేస్తాం? ఫ్రాక్షన్లోనే రాసుకుంటాం. బికాస్ ఫ్రాక్షన్ గివ్స్ అస్ మచ్ కంఫర్టబుల్ టు సాల్వ్ ది ఆన్సర్. ఓకే, సాల్వ్ చేసే ప్రాసెస్లో మనకు ఫ్రాక్షన్ బాగా ఉపయోగపడుతుంది, అందుకని మనం ఫ్రాక్షన్ తీసుకుంటున్నాం. రైట్, ఇక్కడ
యాజ్ యూజువల్ తగ్గింది, వెంటనే కన్జంప్షన్ పెరుగుతుంది. 1/, ఓకే 1/10 అయితే ఇక్కడ ఐదర్ 9 ఆర్ 11 రావాలి. మరి 9 రావాలా 11 రావాలా, మొత్తం మీద వాల్యూ పెరగాలి. విలువ పెరగాలి అంటే డినామినేటర్లో చిన్న నెంబర్ ఉండాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 12 అనేది ఒక నెంబరు. ఓకే, డినామినేటర్లో ఒక చిన్న నెంబరు, కాస్త పెద్ద నెంబరు, ఇంకాస్త పెద్ద నెంబరు, ఇంకాస్త పెద్ద నెంబర్ తీసుకున్నా. ఓకే, డినామినేటర్లో నేను చిన్న నెంబర్ తీసుకుంటే రిజల్ట్ పెద్దగా వస్తుంది, పెద్ద నెంబర్ తీసుకుంటే రిజల్ట్ చిన్నగా వస్తుంది. అవునా? ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నా రిజల్ట్ ఇంకొంచెం దీనికన్నా పెద్దది వస్తుంది. ఓకే, ఇంకొంచెం పెద్దది తీసుకున్నా రిజల్ట్ దీనికన్నా ఇంకొంచెం తక్కువ వస్తుంది. రిజల్ట్ పెరిగే కొద్దీ డినామినేటర్లో నెంబర్ పెరిగే కొద్దీ ఆ నెంబర్ యొక్క వాల్యూ తగ్గుతూ వచ్చిందా? అది నేను చెప్పాలనుకుంది. ఫైన్, ఇవి చాలా బేసిక్స్ అండి. పూర్తి మ్యాథమెటిక్స్ అనే టాపిక్లోనే బేసిక్స్ ఇవన్నీ. ఓకేనా? అది అక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ విలువ పెరగాలంటే డినామినేటర్లో చిన్న నెంబర్ ఉండాలి, విలువ తగ్గాలి అంటే డినామినేటర్లో పెద్ద నెంబర్ ఉండాలి. ఎంత పెద్దది ఎంత చిన్నది? 1. అది మార్పు ఎంతున్నా ఐదర్ -1 లేదా +1. 1కి మించి వేరే మార్పు రాదు. ఓకే, మొత్తం మీద మనకు కావాల్సింది వచ్చేసింది. మార్పు ఎంత? 1/9 అనేది మార్పు. ఇక్కడే మాట్లాడదాం. 1/9 మార్పు అయితే ఈ మార్పు దేనికి సమానం? 5 kgsకి సమానం. 1/9th పార్ట్ 1/9వ వంతు 5 kgలు అయితే పూర్తిగా ఎంత? పూర్తి వాట్ ఈస్ 100%? 1 ఈజ్ ఫ్రాక్షన్లో 1 ఈజ్ 100%. బికమ్స్ 45 kgs. ఓకే, రైట్. అయితే మొత్తంగా మనకు వచ్చేది 45 kgలు. ఎప్పుడు? 100 రూపాయలు ఖర్చు పెడితే. 100 రూపాయలు ఖర్చు పెడితే మనకి ఏమవుతుంది? 45 kgలు వస్తుంది. మరి 45 kgలు 100 రూపాయలకు వస్తుంది అంటే ప్రైస్ ఎంత? అప్పుడు ప్రైస్ ఎంత? అది మన ఆన్సర్. ఏముందంటే ఒకటి వచ్చేసింది కదా, 100/45 వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే, ఇదే మనకి చేయాల్సిన పని. రైట్, దేంతో కొడదాం? 5తో కొడదాం. 5 9s 5 20s 9 2s 2/9. ఓకే, ఇది పర్సంటేజ్ కాదు, ప్రైస్. ఓకే, 2/9 రూపీస్ ఈ ప్రైజ్ యాక్చువల్ ప్రైస్. ఓకే, అయితే మనం ఇంకొక చిన్న పని కూడా చేద్దామండి. దీన్ని ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఎందుకు కంటిన్యూ చేద్దాము అంటే ఇది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే, ఎట్లా కన్ఫర్మ్ చేసుకుందాం? ఆల్రెడీ వేసినవి కూడా నేను మళ్ళీ వేస్తాను, తప్పేం లేదు. ఓకే, ప్రైస్ కన్జంప్షన్. ఓకే, ప్రైస్ 1/10th పార్ట్ తగ్గితే కన్జంప్షన్ 1/9th పార్ట్ పెరిగింది. ఓకే, ఈ 1/9 ఏమైంది? 5 kgs అయ్యింది. ఓకే, ప్రైస్ యూజువల్గా ఎంత ఉంది చెక్ చేద్దాం. యూజువల్గా ఎంత ఉండింది? మొత్తంగా రెవెన్యూ ఎంత? 100. ఇప్పుడు కూడా రెవెన్యూ 100 మారకూడదు. మరి ఇప్పుడు ఏముంది ఇక్కడ ప్రైస్ ఎంత? 2/9. అప్పుడు ఎన్ని కేజీలు వచ్చాయి? ఇలా అమ్మితే ఈ రేటుకి కొంటే ఎన్ని కేజీలు మనకు వచ్చాయి? 45 kgs వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇది ఫాలో చేస్తాం మనం. ఇది ఫాలో చేస్తాం. ఏం చేయాలి? ప్రైస్ 1/10th పార్ట్ తగ్గించాలి. ఇందులో 1/10th పార్ట్ అంటే 10% తగ్గిస్తున్నాము అంటే ఎంత? 90%కి తీసుకొస్తున్నాం. ఇట్ బికమ్స్ 90%. ఇది 90%గా అవుతుంది. ఓకే, ఇది కూడా చేసామండి. ఇది కూడా మాట్లాడుకున్నాం. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే అంత పర్సంటేజ్ 100లో తీసేసి వేస్తాం అక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు అది 20/9. ఆల్రెడీ మనకు ఫస్ట్ రిజల్ట్ అలాగే వచ్చింది కదా. రైట్, 20/9. ఇప్పుడు చూడు ఎంత కంఫర్ట్గా ఉందో. 2 zeros క్యాన్సిల్, 9 క్యాన్సిల్. మొత్తం మీద 2/1 విచ్ ఇస్ 2 రూపీస్.
2/9 కాస్త ఏమైంది 2 రూపీస్ అయింది. ఇక్కడ 5 kgs పెరగాలి 1/9. మరి ఇది ఇది కూడా జరగాలి కదా. 1/9 పార్ట్ ఎంత దీనిలో 1/9 ఎంత 5 kgs అంతే కదా. రైట్ 5 kgs యాడ్ చేయి 50 సరిపోయిందా. 50 kgs ఆఫ్ షుగర్ 50 kgs ఆఫ్ షుగర్ ఈచ్ 2 రూపీస్ రెవెన్యూ బికమ్స్ 100. ఇది మారిందా మారలే. ఇది మారకూడదనే కదా ఇదంతా చేస్తున్నాం మనం. ఇది మారనప్పుడే ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఇది మారుతుందంటే అసలు ఇవన్నీ రావు. ఇదేంది లేదు ఇక. ఓకే ఇదేదో అమౌంట్లు తెలిస్తే మనం డైరెక్ట్గా బై చేస్తాం. ఇది మారకూడదు అనేది కోర్ పాయింట్ మనకి. ఇది కోర్ పాయింట్. ఓకే అయితే 10% ప్రైస్ తగ్గింది. కన్జంప్షన్ చెప్పలేదు ఏమవుతుందో, కానీ ఓవరాల్గా అది 5 kgsగా పెరిగింది అన్నాడు. మరి పెరిగింది ఎంతో మనం కనుక్కోగలం. 1/10 పార్ట్ అయితే 1/9 అని మనం కనుక్కోగలం. బికాస్ వీ నో ద ప్రాసెస్ ఆఫ్ కన్జంప్షన్. ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి 1/9 అని కన్ఫర్మ్ చేసుకున్నాం మనం. 1/9 = 5 kgs అయితే టోటల్ kgs 45. దాని ద్వారా మనకు యూజువల్ ప్రైస్ వచ్చింది. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది మంది. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇది మన ఆన్సర్ అయిపోయింది. ఓకే ఇదేంటి ఇప్పుడు ఇదంతా ఏం చేసామంటే వెరిఫై చేసాం, కన్ఫర్మ్ చేసుకున్నాం. రైట్ యా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The population of the town is 3,52,800. okay ఇది population of the town ఎప్పుడు present. okay if it is increases it increases at the rate of 5% per annum. ప్రతి సంవత్సరం 5% పెరుగుతూ ఉందంటండి. ప్రతి సంవత్సరం 5% పెరుగుతూ వస్తుంది. ఓకే దెన్ what will be the population after and before ఉందా. ఓకే after 2 years and 2 years ago. అయితే ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే దిస్ ఇస్ పాపులేషన్ ఆఫ్ టౌన్. ఓకే అయితే పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎంత ఉంటే ఇది ప్రెజెంట్ ఇది 2020. ఓకే ఫస్ట్ ఏంటి ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years అంటే ఎప్పుడు ఉంటుందండి 2022 ఉంటుంది కదా. ఈ ఇయర్లో పాపులేషన్ ఎంతో కావాలి. ఓకే దీన్ని యూజువల్గా ఎలా చేస్తారంటే యూజువల్గా బెటర్ మెథడ్ కూడా ఇదే. అందరు ఇలాగే చేస్తారు, మనం కూడా అలాగే చేద్దాం కాస్త బెటర్. ఏమంటే క్యాలిక్యులేషన్స్ని మనము కాస్త సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. ఓకేనా అండ్ ఇక్కడ 2 years ago కదా. 2 years ago ఇన్ ద సెన్స్ ఇయర్ 2018. అక్కడ మనం వెనక్కి వెళ్తాం, ఇక్కడ మనం ముందుకు వెళ్తాం. ఇంకొక విషయం అండి, ముందుకెళ్ళడం వెనక్కి వెళ్ళడం ఎలాగ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ పాపులేషన్ 5,000 అనుకుందాం. ఓకే ఎవ్రీ ఇయర్ 10% చేంజ్ ఉంటా ఉంది. 10% చేంజ్ మార్పు. ఓకే ఇది ప్రజెంట్ ఇయర్. ఆఫ్టర్ 2 years అంటే నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి 10% పెరుగుతున్నప్పుడు 110/100 చేసేయచ్చు కదా. 10% పెరగడము అంటే ఉన్న 100%కి ఇంకో 10 పెరగడం అంటే 110 అవ్వడం. అవునా పర్సంటేజ్ కాబట్టి 100 వస్తుంది. ఓకే సరిపోయిందా. నెక్స్ట్ 2 years కంటే ఇంకో 110/100 వేయండి. ఓకే ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇది రిజల్ట్ వచ్చింది. ఏదో సమ్ వై అని వచ్చింది. లేదు చేద్దామంటే చేద్దాం, అనవసరం టైం వేస్ట్ అని చేయట్లేదు అంతే. లేదు చేద్దామంటే 4 zeros కదా, 3 4 zeros గాన్. ఓకే 11 × 11 121 × 5 5 ones 5 10 6 605. ఓకే 605 ఇంకొక 0 సారీ 6050 ఇస్ ద పాపులేషన్. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నాకు వెనక్కి కావాలి. 2 years బ్యాక్ అంటే ఇదే కదండి. అవునా ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు ఇంటూ ఏమి చేస్తే ఇది వస్తుంది. ఏం కష్టపడద్దు, జస్ట్ ఇక్కడ ఉన్నవి అటువైపు పంపించేసి. ఓకే ఇక్కడ ఉన్నవి అటువైపు పంపించేసాయి. అటువైపు వెళ్తే ఏమవుతాయి అవి
100/110 ఇంటూ 100/110 అవునా కాదా? ఇక్కడ 110/100 ఉన్నది, అటు వెళ్తే 100/110 అవుతుంది. ఇక్కడ 110/100 ఉన్నది, అటు వెళ్తే 100/110 అవుతుంది. రైట్, ఆల్రెడీ చూసాం. దీని సింప్లిఫికేషన్ మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. ఇది పెద్దగా ఎలాబరేట్ చేసి రాస్తే ఏంటి, 121 ఇంటూ 5 అంతేనా అర్థం? దీని అర్థం 6050 ఎలా వచ్చింది మనకి ఇక్కడ? 121 ఇంటూ 5 చేస్తే 121 ఇంటూ 5 చేస్తే 6050 వచ్చింది. నేను దాన్ని మళ్ళీ 121 ఇంటూ 5 రాసుకుంటా. రాసుకోకూడదు? అలాగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఆ 121ని 11తో కొట్టేసా. 2 zeros క్యాన్సిల్, 1 2 క్యాన్సిల్, మిగిలిన ఏంటి 1 2 సారీ 2 3 zeros ఇంకా 5 అంతేనా? సో 5 పక్కన 3 zeros ఏమవుతుంది అది? Hmm. 5000. ఇది వెనక్కి వచ్చే పద్ధతి. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్ కనుక్కునే పద్ధతి. ఫ్యూచర్ అంటే రాబోయే సంవత్సరాల్లో పాపులేషన్ పెరిగితే చేసే పద్ధతి ఇది. ఒకవేళ తగ్గితే, ఇక్కడ పెరిగింది కాబట్టి 10%, 100కి 10 యాడ్ చేసి 110 వేసాం. తగ్గితే 100లో 10 తీసేసి 90 వేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది? 90/100. 90/100 2 years కాబట్టి. 3 years అయితే ఇంకొక 90/100. ఇక్కడ 3 years అయితే ఇంకో 110/100. అక్కడ ఇంకో 100/110. 3 years అయితే. 4 years అయితే ఇంకొక 110/100. ఇంకోసారి మల్టిప్లై చేయాలి. అక్కడ 4 years అయితే ఇంకో 100/110. ఇంకో 100/110. క్లియర్? ఇప్పుడు సేమ్ కంటిన్యూ చేద్దాం. ఏంటి? ఫ్యూచర్ ఇయర్ కనుక్కుందాం. ఫస్ట్ ఫ్యూచర్ ఇయర్ చేశాక ప్రీవియస్ ఇయర్ చేద్దామండి. ప్రజెంట్ టౌన్ యొక్క పాపులేషన్ ఎంత? 52800. తర్వాత మనం చేయాల్సిన క్యాల్కులేషన్ ఏంటి? 5% పెంచాలి. 5% ఎవ్రీ ఇయర్ పెంచాలి. ఎవ్రీ ఇయర్ 5% పెంచాలి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? 100 + 5 105/100 ఒక సంవత్సరంకి. కానీ మనకు కావాల్సింది ఎన్ని సంవత్సరాలకు? ఎన్ని సంవత్సరాలు చెప్పాడు అక్కడ? పాపులేషన్ ఆఫ్టర్ 2 years. అవునా? సో మనం ఇప్పుడు 2 yearsకి చేస్తున్నాం. 2 years. ఓకే, సో మళ్ళీ 105/100. ఓకేనా? కుదిరినంత సింపుల్గా వెళ్ళండి, కష్టపడద్దండి. ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేసి ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తాను. ఇది 5తో 21 2 1 20 21 20. క్లియర్? ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి లేదో చెక్ చేసుకోండి. ఇది చేయడానికి రాకపోతే అప్పుడు ఇక్కడికి రండి. ఎందుకంటే మనం 3 digits మల్టిప్లై చేయడం అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఓకేనా? ఏమంటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఈజీగా చేయొచ్చులే. ఓకే, అది స్క్వేర్స్ కూడా ఎలా చేస్తారో చూపిస్తాను ఇప్పుడు. ఒకవేళ వస్తే, లేదంటే నేను సపరేట్గా చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చింది 441. ఓకే, బై 20 ఏమన్నా పోతుందేమో చూడండి. 2తో 2 సార్లు పోతుంది, నో ప్రాబ్లం. సో 2 times 17 కదా, ఇక్కడ 35 డైరెక్ట్గా 17 ఎంత? 34. 1 మిగిలింది. 1 2 6 16 gone 4. ఓకే, 8కి 4, ఇది 12కి 6, 35కి 17. క్లియర్? ఎప్పుడు? ఒక 2తో కొడితే. ఇంకో 2తో కొడదామా? రైట్. 8 16, మళ్ళీ 8 16 మళ్ళీ 2, ఇదేదో కొంత తేడా ఉంది. ఓకే 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 రైట్. ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే అనుకున్నది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇలాగే ఇస్తాడండి చాలా క్వశ్చన్స్, మనం సింపుల్గా చేసేలాగే ఇస్తాడు, కానీ మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. దీన్ని ఇలాగే మల్టిప్లై చేయొద్దండి, నా మాటినండి. దీన్ని కూడా 2 × 441 × 441 అని రాసుకోండి. ఓకే, అప్పుడు మనకు 441 × 441 చేయడం చాలా ఈజీ. ఓకే, ట్రిపుల్ డిజిట్ స్క్వేర్ కదా, డబుల్ డిజిట్ స్క్వేర్ అంటే మేము ఈజీగా చేస్తాం. ట్రిపుల్ డిజిట్ రాదు అంటే
ట్రిపుల్ డిజిట్ స్క్వేర్ చేయడం నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ డబుల్ డిజిట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ 84 ఉందనుకుందాం. ఓకే, 84 స్క్వేర్ చేయాలి. మీకు ఈ విషయం తెలుసు అనుకుంటా, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అవునా? దాన్నే ఇలా రాసుకోండి, a స్క్వేర్ ఓకే పక్కన బి స్క్వేర్ కింద 2ab అని రాసుకోండి. ఓకేనా? అదే ఇక్కడ దాన్ని ఇలా చేస్తా చూడండి. a స్క్వేర్ 64, b స్క్వేర్ 16, ఓకే, ఏబీ కదా, 2ab కదా, ఫస్ట్ ab 32 ఇంటూ 2 64. ఒక ప్లేస్ వదిలేయాలండి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక ప్లేస్ వదిలేస్తాం కదా, అట్లా ఇక్కడ ఒక ప్లేస్ వదిలేయాలి. వదిలేసాం, ఒక ప్లేస్ వదిలేసాం. రైట్, ఇప్పుడు యాడ్ చేయండి. 6 5 7 7056 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 84. మీరు ఏదైనా తీసుకోండి. 59, ఓకే, 5 స్క్వేర్ 25, 9 స్క్వేర్ 81, 45 డబల్ 90. ఇలా ఫాస్ట్గా చేసుకుంటూ రావడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, 3481 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 59. క్లియర్? ఇంకా 78, 49, 64, 56 డబల్ 112, 4806, 6084 is the square of 78. కాస్త ప్రాక్టీస్ చేస్తే ఇంత ప్రశాంతంగా వస్తాయి మనకు రిజల్ట్స్. కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి? ట్రిపుల్ డిజిట్ స్క్వేర్ కావాలి. ఒకసారి అది కూడా చూద్దామా? చూద్దాం. దానికి కూడా ఇదే చేస్తామండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abని చేస్తాం. బట్ ఎలా చేస్తామో చూడండి. ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే కూడా ఇక్కడ ఉన్నవైతే ఏం పెద్ద కష్టమైన క్యాలిక్యులేషన్స్ ఏం కాదు. 1తో ఒకసారి 4తో చేస్తే మళ్ళీ 4తోనే వేస్తాం, టోటల్ చేయొచ్చు. కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు అన్న వాళ్ళు ఒక్కసారి ఇలా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎలా చేస్తాం? ఇదిగో 441 స్క్వేర్ కావాలి నాకు. ఓకే, దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఓకే, 41 ఒక పార్ట్, 4 ఒక పార్ట్. అయితే ఫస్ట్ నేను దీన్ని యాడ్ చేస్తాను ఇంకోసారి. రైట్, వాట్ ఇట్ బికమ్స్ 482. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ని ఏం చేస్తాను? మల్టిప్లై చేస్తాను. ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఓకే, రైట్, చూడండి. 4తో మల్టిప్లై చేస్తే 4 2 8, 32 19, అంతే కదా? 3 ఉంటే 4 4 16 ప్లస్ 3 19. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ యొక్క స్క్వైర్, ఈ పార్ట్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది పని చేసాం, ఇక్కడ చేయలేదు కదా, ఇది దీనికి మాత్రమే చేస్తాం. ఓకే, 41 స్క్వేర్ ఎంత చెప్పగలరా? పోనీ 40 స్క్వేర్ 1600 ఇమీడియట్గా చెప్పగలరు కదా? ఓకే, రైట్, 41 స్క్వేర్ ఈజ్ 1681. చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి స్క్వేర్స్లో ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. మీకు 41 స్క్వేర్ కావాలి, తెలియదు, మళ్ళీ 4 1 వేసుకొని a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేద్దామా? వద్దు, అది కూడా వద్దు. చూడండి ఏం చేస్తామంటే 40 స్క్వేర్ ఎంత? ఇది నేను పర్సంటేజెస్ క్వశ్చన్లోనే ఒకసారి చెప్పా, ఇది ప్రాసెస్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉంటుంది. ఓకే, 40 స్క్వేర్ ఎంత? 1600, అంతే కదా? 4 స్క్వేర్ 16, 0కి 2 జీరోలు వస్తాయి. 41 స్క్వేర్ కావాలి, ఏం లేదు, 2 యాడ్ చేయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ కావాలి, ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 81, అవునా? అది దీనికి యాడ్ చేయి, 1681. అంతేనండి, అంతే. నాకు ప్రీవియస్ది కావాలి, 39 కావాలి, మళ్ళీ 2 యాడ్ చేయి, 79. ఓకే, ఇందులోంచి 79 తీసేయి, 1600 మైనస్ 79, 1521 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 39. ఓకే, ఏదైనా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏమైనా చేసామా? ఓకే, తుడిపేసాం కదా. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ 64 స్క్వేర్ ఉంది. ఓకే, 4096. ఓకేనా? నాకు నెక్స్ట్ది కావాలి, 65 కావాలి. 5 ఉన్నప్పుడు ఈజీ, బట్ స్టిల్ మన కోసం చేస్తున్నా. 64 + 65 ఎంత? 130, ఒకటి తక్కువ, 129, అంతే కదా? 60 60 120 + 9 129. యాడ్ చేయండి 5. ఓకే,
12 2 4 4 4225 is the square of 65. ఓకేనా? నాకు ప్రీవియస్ది కావాలి 63. ఏం చేద్దాం? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? ఓకే 127. ఇది 120, ఇది 7, 127. 4096లోంచి 127 తీసేయండి. ఓకే, ఇక్కడ 9 కదా, 16 మైనస్ 7 9, ఇక్కడ 8 అవుతుంది. 8 మైనస్ 2 6. ఓకే, తర్వాత ఇది 40 మైనస్ 1 39. 3969 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 63. ఓకే రైట్. ఇది ప్రీవియస్ నెక్స్ట్ వెళ్ళే పద్ధతి. ఓకే, మనం ఎక్కడో ఆపాము కదా, ఇక్కడ ఆగిపోయాం. దాన్ని క్లియర్ చేద్దాం. ఈ చిన్న చిన్న ట్రిక్స్ బాగా ఫాలో చేయండి. మీరు ఎంత బాగా ఫాలో చేస్తే మీకు మ్యాథమెటిక్స్ అంత ఈజీ అవుతుంది. మ్యాథ్స్ ఎప్పుడైతే ఈజీగా ఫీల్ అవుతారో కాన్ఫిడెంట్గా ఉంటారో, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం చాలా కంఫర్టబుల్గా ముందుకెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు మనం త్రిబుల్ డిజిట్ స్క్వేర్ చేస్తున్నాం. త్రిబుల్ డిజిట్ స్క్వేర్ చేసేటప్పుడు ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ డిజిట్ని తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ని 2 పార్ట్స్గా అనుకుంటాం, అంతే. 2 పార్ట్స్గా అనుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ 2 డిజిట్ పార్ట్ని డబల్ చేస్తాం, మళ్ళీ దానికి యాడ్ చేస్తాం. అప్పుడు ఇదేమైంది? 41 + 41 482 అయింది. ఇది కూడా అలాగే దింపుకుంటాం. ఓకే, ఇప్పుడు దీంతో మళ్ళీ పని చేస్తాం. ఏం పని చేస్తాం? దాంతో దీన్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, 4 2 8 4 8 16. 32, సారీ, సరిపోయింది. 32. ఇక్కడ 4 4 16 + 19. ఓకే, సరిపోయింది. ఇక్కడ దాకా ఈ పని చేసాం. తర్వాత దీన్ని మిగిల్చాం కదా, దీని పని చేద్దాం. ఏం చేద్దామంటే 41 స్క్వేర్. వాట్ ఈస్ 41 స్క్వేర్? 40 స్క్వేర్ ప్లస్ 40 + 41. సో 1600 + 40 + 41 81. సో 1681. ఇందాక ప్రీవియస్ దాంట్లో ఏం చేసేవాళ్ళం? 2 డిజిట్స్ 1 డిజిట్ స్పేర్ పెట్టేవాళ్ళం. ఇక్కడ 2 డిజిట్స్ స్పేర్ పెడతాను. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు టోటల్గా యాడ్ చేయండి. 81 అది అలాగే వస్తుంది. 491. ఇది 441 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇది సింపుల్గా దీన్ని ఎంత రిప్లేస్ చేస్తున్నాం? 19448 రిప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు సింపుల్గా దానికి 2 మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూస్తే రైట్. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది కూడా చూపిస్తాను. 2 1s 2 248s లేదా 448కి డబల్ కూడా చేయొచ్చు. 448కి డబల్ ఎట్లా? 450కి 2 తక్కువ ఉంది. 450 డబల్ 900. 900కి ఎంత తక్కువ ఉండాలి? 4 తక్కువ ఉండాలి. ఓకే, 900కి 4 తక్కువ అంటే 900కి 4 తక్కువ అంటే 896. ఓకే, లేదా మీకు అది కంఫర్ట్గా ఇది 19కి డబల్ 38 ఓవర్. ఓకే, మీరు ఇలా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా డివైడ్ చేయకుండా మీరేం చేశారు? ఇలా చూశారు. 48 డబల్ 96. మళ్ళీ మీ కంఫర్టబుల్ అయితే మళ్ళీ మొత్తంగా 194 డబల్ 200కి 6 తక్కువ. అప్పుడు డబల్ చేస్తే 400. 200ని డబల్ చేస్తే 400. 400కి ఆ డిఫరెన్స్ కూడా డబల్ అవుతుంది కదా. 6 తక్కువ ఉన్నది 12 తక్కువ అవుతుంది. 400కి 12 తక్కువ అంటే 388ఏనా? అవునా కదా? రైట్, అది కూడా ఓకే. 94 మాత్రమే తీసుకున్నాం. 94 డబల్ ఓకే 188. ఆ 1 ఈ 1 దీన్ని డబల్ 2 3 సరిపోయిందా? ఓకే, మీరు ఎలా చూస్తే అలా. నాకైతే కంఫర్టబుల్గా ఎట్లా అనిపిస్తుంది అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2 1s 2 48 డబల్ 96. ఇదిగో 194 డబల్ 388. ఎట్లా చేయగలుగుతున్నా? దీన్ని నేను 200 అనుకున్నా. ఓకే, 200 డబల్ 400. డిఫరెన్స్ ఎంత ఉంది? -6 ఉంది. ఆ -6ని కూడా డబల్ చేస్తే -12. 400 - 12 388. ఓకే, ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. స్పీడప్ అవుతుంది క్యాలిక్యులేషన్. ఓకే, ప్రతి క్వశ్చన్లో ఇనీషియల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవడం. ఈ క్వశ్చన్ కరెక్ట్గా అర్థమైందంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. మనము టైం వేస్ట్ అయ్యే చోట్ల రెండే. ఒకటి, క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో, క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో టైం వేస్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్
ఏమంటారు వేస్టింగ్ టైం సేవ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త, క్వశ్చన్ని త్వరగా అర్థం చేసుకోండి. 2 ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చూడండి, అక్కడ స్పీడ్ చేయండి. ఇట్లాంటి టెక్నిక్స్ నేర్చుకోండి, ఫాస్ట్గా వస్తాయి అన్నీ. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు ఒక సెట్ ఆఫ్ ఆన్సర్ వచ్చింది. ఏంటది? 388,962. 388,962 ఏంటి? దీని ఆన్సర్. ఆఫ్టర్ 2 years ఆన్సర్ ఏంటి? 388,962. ఓకే, మనకి ఇప్పుడు దీనిది కావాలి. ఓకే, ఇప్పుడు ఆ పని చేద్దాం. రైట్, ఇక్కడ సెకండ్ సెట్ చేస్తున్నాం మనం. 2 years ago ఇది క్లియర్ అయిపోయిందండి, పొరపాటున టచ్ ఇక్కడ క్లియర్ అయిపోయింది మొత్తంగా. ఫైన్, చేద్దాం ఇది మళ్ళీ, ఇది చూద్దాం ఇంకోసారి. 2 years ago ఏంటి? 2 years ago 2 years ago కావాలి అంటే ప్రజెంట్ పాపులేషన్ ఎంత? 352,800. ఓకే, ఇది ఎలా వచ్చింది? 2 years బ్యాక్ ఎంతో ఉండింది, ఎంతో ఎక్స్ ఉండింది, దానికి ఈ క్యాల్కులేషన్ చేస్తే కదా ప్రజెంట్ పాపులేషన్ వచ్చింది. 2 years బ్యాక్ది 1 సంవత్సరం 5 years పెరిగి మళ్ళీ ఇంకో సంవత్సరం 5 years పెరగడం వల్లనే కదా ఇది వచ్చింది. సో ఇది చేసాం. ఇప్పుడు ఇది ఇటు పంపించాలి, ఇంటూ ఇది ఇటు పంపిస్తే ఏమవుతుందండి? 100/105 అవుతుంది. జాగ్రత్త, ఈ విషయంలో పొరపాటు చేశారు మీరు. ఓకే, డోంట్ టేక్ ఇట్ యాజ్ 105/100. ఓకే, లేదా దాన్ని ఇలా 20/21 అని కూడా రాసుకోవచ్చు. మనకి ఇదే కంఫర్ట్. ఓకేనా? మనకేది ఇదే చాలా కంఫర్ట్. చేద్దామండి, దీన్ని వదిలేద్దాం, దీంతో మనకు పని లేదు. ఓకే, ఇక్కడే చేద్దాం. అండ్ ఇక్కడ కూడా వీ హ్యావ్ 21 కదా, టేక్ ఇట్ యాజ్ 3 into 7. ఓకే, మధ్యలో కూడా ఇంటూనే ఉందండి. 3 into 7. ఓకే, 7తో పోతుందో లేదా చెక్ చేయాలి, అవసరం లేదు. ఫస్ట్ అయితే ఎస్ 9తో పోతుందండి. ఓకే, 3 సపరేట్గా వద్దు, ఒకటేసారి నేను 9తో కొట్టేస్తా. 9 3s 4s పోదు, 36 కావాలి. 36 లేదు ఇక్కడ, 35 ఉంది. సో 9 3s 27. ఎంత మిగిలింది? 8 మిగిలింది. ఓకే, 27 పోతే 8 మిగిలింది. 82 9 81. ఓకే, 1 8 2 times సరిపోయిందండి. 00. ఓకే, ఇక్కడ 9 పోయింది, ఇందులో 9 పోయింది. తర్వాత 7తో ఒకసారి 7 5s 35 40 పోతుంది. రైట్, ఎంత? 6 times 42. ఓకే, 35 7 5 35, 5 పోతే 4 ఉంటుంది, 42 అవుతుంది కదా. 42 6 times 42 00. కాస్త పెద్దగా ఇక్కడ రాస్తాను. 5600 ఉంది ప్రజెంట్ వాల్యూ. ఓకే, ఇంకా ఏం మిగిలింది మనకు? ఇంకొక 7 ఉంది. ఒక 7తో కొట్టాం కదా, మళ్ళీ ఇంకొక 7 ఉంది. 7 ఇది డైరెక్ట్గా 8 times 800. ఓకే, ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ ఎంత ఈజీ అయిపోయిందో. 2 into 2 4 4 2 zeros, ఆ 2 zeros ఇక్కడ ఇచ్చేసాయి. ఏమైంది అది? 32,000 కాదు, 1 2 3 4 3,20,000 అంతే కదా. 3,52,000 రావాలి 2 yearsలో, అంటే 3,20,000 ఉండాలి. ఓకే, 2 years ago పాపులేషన్ ఎంత? 3,20,000. ఓకే, 2 years ఆఫ్టర్ 2 years ఎంత ఉండింది? ఆఫ్టర్ 2 years 388,962. ఇవి మనకు కావాల్సిన ఆన్సర్స్. ఈ రెండు ఏ ఆప్షన్లో ఉన్నాయో అది మన ఆన్సర్. ఓకేనా? హియర్ we close with the chapter percentages. ఓకే, పర్సంటేజెస్ నేను ఇక్కడికి ఆపేస్తున్నానండి. ఇంకా ఫర్దర్ మోడల్స్, ఇంకా మోర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ పర్సంటేజెస్, తర్వాత పర్సంటేజెస్ కాంబినేషన్లో వచ్చే యావరేజెస్. ఓకే, పర్సంటేజెస్ కాంబినేషన్లో వచ్చే రేషియోస్. ఓకే, లేదా ఒకే క్వశ్చన్ని పర్సంటేజెస్ ద్వారా చేయొచ్చు, యావరేజ్ ద్వారా చేయొచ్చు, రేషియోస్ ద్వారా చేయొచ్చు. అలాంటి డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకొక సెషన్లో తీసుకుంటానండి. ఓకే.